హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయంత్ యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఎక్కడ చూసినా స్క్విడ్ గేమ్ హవాయి నడుస్తుంది. సో ఈ వీడియోలో నేను 10 మైండ్ బ్లోయింగ్ హిడెన్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షోడౌన్. పోలీస్ ఆఫీసర్ జున్హో ఎప్పుడైతే షిప్ కెప్టెన్కి ట్రాకర్ విషయం చెప్తాడో అప్పుడే ఆ కెప్టెన్ కింద ఒక బటన్ క్లిక్ చేస్తున్నట్టు మనం గమనించవచ్చు. అంటే అతడు డైరెక్ట్గా ఫ్రంట్ మ్యాన్తో కనెక్షన్ ఉందని మనకి డైరెక్టర్ అప్పుడే హింట్ ఇచ్చాడు. అందుకే కెప్టెన్ కావాలనే జున్హోని దారి మళ్లిస్తుంటాడు. మింగిల్ గేమ్లో నెంబర్ 2 వచ్చినప్పుడు ఫ్రంట్ మ్యాన్ వెంటనే మెయిన్ క్యారెక్టర్ అయిన జీహూన్ ఫ్రెండ్ని తీసుకువెళ్ళిపోతాడు. చివరికి వేరే వాళ్ళని చంపి కూడా వాళ్ళ ఫ్రెండ్ని జుంగ్బేని కాపాడుతాడు. అంతకుముందు రూమ్లో వెళ్ళకముందే వెనుక చూస్తూ అతడు సేఫ్గానే ఉన్నాడో లేదో చూసుకుంటాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడో మనకి ఫైనల్ ఎపిసోడ్లో మనకు తెలుస్తుంది. ఫ్రంట్ మ్యాన్ కావాలనే జుంగ్బేని ప్రాణాలతో ఉంచుతాడు. ఎందుకంటే జీహూన్ ముందు అతన్ని చంపితే అతను మనసు విరిగి లాస్ట్కి తను అనుకునేది చేస్తాడని. ఫ్రంట్ మ్యాన్ గేమ్లో రానికి మెయిన్ రీజన్ జీహూన్. అతన్ని ఇంటర్నల్గా డిస్ట్రాయ్ చేసి వాడి వైపు తిప్పుకోవడమే అతడి మెయిన్ గోల్. ఎపిసోడ్ 3లో జీహూన్ మరియు న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయినప్పుడు పింక్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు కూడా వెపన్స్ క్యారీ చేయరు. ఫస్ట్ గేమ్ అయినంత వరకు వాళ్ళు వెపన్స్ క్యారీ చేయరు. స్క్విడ్ గేమ్ సీజన్ 1లో కూడా ఇలానే చేశారు. ఎందుకంటే పార్టిసిపెంట్స్కి భయం కల్పించకుండా నమ్మకం తేడానికి ఇలా చేస్తారు. ఎప్పుడైతే ఫస్ట్ గేమ్ రెడ్ లైట్ గ్రీన్ లైట్ అయిన తర్వాత ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసిన తర్వాతే వీళ్ళు గన్స్తో వస్తారు. సీజన్ 2లో ఈసారి కంటెస్టెంట్స్ గురించే కాకుండా పింక్ గార్డ్స్ లైఫ్ స్టైల్ మీద కూడా చాలా బాగా కాన్సన్ట్రేట్ చేశారు. అందుకే ఈసారి వాళ్ళ మాస్క్ కూడా ట్రాన్స్పరెన్స్గా ఉంచారు. అందునుంచి వాళ్ళ ఫేసెస్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఎపిసోడ్ 3 గ్రీన్ లైట్ రెడ్ లైట్ గేమ్లో ప్లేయర్ 7 వాళ్ళ అమ్మని కాపాడడం కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా తన వెనుక పెట్టుకుంటాడు. అదే కొడుకు తర్వాత మింగిల్ గేమ్లో వాళ్ళ అమ్మని వదిలేస్తాడు. ఇక్కడ డబ్బులు మనుషుల ప్రవర్తనని ఎంత త్వరగా మారుస్తాయో డైరెక్టర్ చాలా బాగా చూపించాడు. స్పిన్నింగ్ గేమ్లో ఫ్రంట్ మ్యాన్ మొదటి 3 సార్లు ఫెయిల్ అవుతాడు, బట్ 4th టైం సక్సెస్ అవుతాడు. ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఫస్ట్ 3 అటెంప్ట్స్ అతడు రైట్ హ్యాండ్తో వేస్తాడు, 4th అటెంప్ట్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో వేస్తాడు, సక్సెస్ అవుతాడు. మనకి సీజన్ 1 ఎండింగ్లో కూడా ఫ్రంట్ మ్యాన్ లెఫ్ట్ హ్యాండ్తో షూట్ చేస్తున్నట్టు కనిపిస్తాడు. దీన్ని బట్టి ఫ్రంట్ మ్యాన్ లెఫ్ట్ హ్యాండీ అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఈ సీజన్లో ప్రతి గేమ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ప్లేయర్స్కి చావు అంటే భయం పోతుంది. చుట్టూ ఉన్న చావుల మీద లెక్క ఉండదు. ఫస్ట్ గేమ్లో వాళ్ళు చాలా భయపడతారు, సెకండ్ గేమ్లో కామ్గా ఉంటారు, థర్డ్ గేమ్లో వాళ్ళు బ్లడ్ మీద నుంచే వెళ్తుంటారు. ఫ్రెండ్స్తో నవ్వుతూ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటారు. మనిషి బిహేవియర్ డబ్బు కోసం ఏ విధంగా చేంజ్ అవుతుందో మనకి డైరెక్టర్ క్లియర్గా చూపించడం జరిగింది. సీజన్ 1లో క్యాంగ్ సియోబ్రోక్ మరియు సీజన్ 2లో క్యాంగ్ నోయిల్ ఇద్దరి విషయంలో ఒకరికొకరు లింక్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కూడా నార్త్ కొరియా నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళే. ఇలా కాకుండా వాళ్ళ పేర్లు మనం చూసినట్లుగా అయితే సియోబ్యోక్ అంటే డాన్ అని, నోయిల్ అంటే సన్ రైజ్ అని అర్థం. నార్త్ కొరియాలో సిబ్లింగ్స్కి ఒకే కాన్సెప్ట్ లింక్ చేసి నేమ్స్ పెట్టడం ట్రెడిషన్గా ఉండేది. మరి సీజన్ 3లో వీళ్ళు సిస్టర్స్ అని రివీల్ అవుతుందో లేదో మనం చూడాలి. ఫ్రంట్ మ్యాన్ 6 లెగ్గెడ్ గేమ్లో పార్టిసిపెంట్ని బాగా చీర్ చేస్తాడు, వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తాడు. బట్ ఈ విఐపీసే ఫ్రంట్ మ్యాన్ని ఇన్హ్యూమన్గా ప్రాక్టీస్ చేయని చెప్తుంటారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం ప్రజల్ని ఈజీగా చంపేస్తుంటారు. సీజన్ 1లో గ్లాస్ గేమ్లో కూడా లైట్స్ కావాలనే తగ్గిస్తారు. మనకి ఈ సీజన్లో ఆ పిల్లల ఫాదర్ అయిన ప్లేయర్ 246 దొరికిపోయినప్పుడు నోయుల్ కావాలని కిందకి కాల్చుతుంది. హ్యూమన్ పార్ట్స్ ట్రాఫికింగ్ ఈ గేమ్లో చాలా కామన్. బట్ నెక్స్ట్ సీజన్లో అతని కాపాడడం కోసం వాళ్ళ మీద నోయుల్ తిరగబడే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఎంతమంది స్క్విడ్ గేమ్ సీజన్ 2 చూసారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.